అదే ధోరణి, అదే అసత్య ప్రచారం. మాట తీరు మారడం లేదు, అక్కసు ఆగటం లేదు. కయ్యాల కెనడా కలహాలకు కాలుదూతోంది. భారత్పై విషం చిమ్ముతోంది. ఇప్పటికే ఇండియా కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఆ దేశ స్పై ఏజెన్సీ బాంబు పేల్చింది. న్యూఢిల్లీపై నోరు పారేసుకుంది ఒటావా. కెనడా ఎన్నికల్లో భారత్, చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ స్పై ఏజెన్సీ ఆరోపించింది. రష్యా, పాకిస్తాన్ కూడా ఆ ప్రయత్నం చేయొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వనెస్సా లాయిడ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆరోపణలపై ఒటావాలోని చైనీస్, భారత దౌత్య కార్యాలయాలు స్పందించలేదు. 2021, 2019 కెనడా సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ భారతదేశం, పాకిస్తాన్ రహస్యంగా జోక్యం చేసుకున్నాయని కెనడా ఆరోపించింది. ఖలిస్తానీ ఉద్యమం లేదా పాకిస్తాన్ అనుకూల వైఖరికి సానుభూతి పరులైన భారతీయ సంతతికి చెందిన ఓటర్లు కెనడాలో ఉన్నారని వెనెస్సా లాయిడ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాల జోక్యంపై కెనడా ఆరోపణలు చేసింది. సమగ్ర దర్యాప్తు కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన 3 రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం చేసినట్టు ఆరోపించింది. అయితే కెనడియన్ కమిషన్ రిపోర్టును భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కెనడానే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని భారత్ మండిపడింది. 2023 జూన్లో ఖలిస్తానీ ఉగ్రవాది నిజార్ హత్యకు గురయ్యాడు. ఆ మర్డర్లో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా కెనడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 28న కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ కెనడా స్పై ఏజెన్సీ వ్యాఖ్యలు దుమారం సృష్టి. ఇవాల్టి స్పెషల్ డ్రైవ్ లో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పెంటపాటి పుల్లారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో పుల్లారావు గారు, కెనడా భారత్ మధ్య ఇప్పటికే సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటూ ఉంది, కుట్ర చేస్తోంది అనేటువంటి వ్యాఖ్యలు మరింత దౌత్య సంబంధాలను దెబ్బతీసేటువంటి అవకాశాలు లేవంటారా? అసలు నిజంగా ఆధారాలు ఉండే ఇలాంటి ఆరోపణలు చేసిందా కెనడా? భారతదేశం ఒక్క దేశం మీదే కాదు కదా, చైనా మీద రష్యా, చైనా మీద చెప్పారు, రష్యా మీద చెప్పారు, పాకిస్తాన్ మీద కూడా చెప్పారు. వల్ల అంత పర్సనల్ గా మనం తీసుకునే పని లేదు, తర్వాత అంత సీరియస్ గా కూడా తీసుకునే అవసరం లేదు అనుకున్నా. కానీ మన గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి, తప్పదు. అంతవరకు ఇది ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి దేశం ఎలక్షన్ టైంలో ఈవేళ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, మీడియా ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, సోషల్ మీడియాలో అన్ని వస్తూ ఉన్నాయి. భారతదేశం మీద కొద్దిగా ఎక్స్ట్రా ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్కడ ఉన్న ఖలిస్తానీ ఎలిమెంట్స్కి అధికారంలో భాగం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, చేయటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, చిన్న సంఖ్యలైన భారతదేశం మీద ఏదో పెద్ద సవారీ చేయగలట్టుగా చేసేవారు. కానీ అన్నీ ఆగిపోయినాయి కదా. నవంబర్ 5వ తారీఖు తర్వాత ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాడో అప్పటి నుంచి మళ్ళీ శబ్దం వినపడట్లేదు కదా కెనడా నుంచి. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితి వేరు, ఈవేళ ఉన్న పరిస్థితి వేరు. మనం నమ్మే అవసరం కూడా లేదని మనం భావం. అయితే అసలు కెనడా ఎందుకు సార్ భారత్ పైన ఎప్పుడూ కూడా, గతంలో కూడా చూసాం, గత ప్రధాని కూడా ఈ రకమైనటువంటివే ఖలిస్తానీ హత్యకు సంబంధించి భారత్ పాత్ర కూడా ఉంది అని చెప్పడము, ఇవన్నీ ఎందుకంటారు అసలు? అది ఖలిస్తానికి చిన్న పాపులేషన్ ఉన్న దేశం కెనడా. దాంతోపాటు ఎవరైతే భారతదేశం నుంచి వెళ్ళారో లేబరర్స్ వెళ్ళారు, పంజాబీ డ్రైవర్లు, ట్రైనర్లు, చిన్న స్థాయి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళంతా బ్రిటిష్ కొలంబియా ఒక ప్రాంతంలో పశ్చిమ కెనడాలో సెటిల్ అవ్వారు. అక్కడ 20-30 పార్లమెంట్ సీట్స్లో వాళ్ళు డామినేట్ చేసేయటం, గెలవగల పరిస్థితి వచ్చింది. అది ఎంత చిన్న పార్లమెంట్ కెనడా, 334 మంది మెంబర్లు. సో వాళ్ళకు 20 మంది రావటం,
టైట్ ఫైట్ మిగతా వాళ్ళ మధ్యన ఉంటాం. వాళ్ళేదో సర్దితే చాలు కదా మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ట్రూడో వాళ్ళు ఖాళిస్తాన్ ఏ పార్టీలో ఉన్నారో న్యూ డెమోక్రాటిక్ పార్టీ అనే పార్టీలో వాళ్ళు చెప్పినవి వినటం చేయటం వాళ్ళ సర్వైవల్ కోసం కెనేడియన్ పాలిటీషియన్స్ చేయటం ఇదంతా జరిగింది. జగమీత్ సింగ్ అనే ఆ పార్టీకి ఒక సర్దార్జీ ఒక సీట్ ప్రెసిడెంట్ అవటం ఇదంతా ఒక పెద్ద కెనడాకి వెళ్ళి ఇక్కడి నుంచి లేబరర్స్గా వెళ్ళి వాళ్ళు ఎంపీలు అయిపోయారు మంత్రులు అయిపోయారంటే ఎంత తల పొగరు వస్తుంది, అసలు దిక్కులేని పొగరు వచ్చేస్తుంది. అలా పొగరు మొత్తనగా భారతదేశానికి ఏదో మేము బుద్ధి చెప్తాం, అల్లరి చేయగలం, మేము చాలా గొప్ప లాగా చెప్పుకోవటం, పంజాబ్లో చూపెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. కానీ అదృష్టంగా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అవ్వాడో ఆయన కూడా కెనడా ఏంటి దేశమా పాడా మాతో కలిసిపో లేకపోతే నీ సంగతి తేల్చేస్తానని ఒకే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాక శబ్దం లేదే భారతదేశం మీద. లేదో వాళ్ళ కెనేడియన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అన్నారు భారతదేశం చేసే శక్తి ఉన్నది, చేయొచ్చు కూడా, చైనా కూడా చేయొచ్చు. చైనా అవకాదంటే మేము ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వం, మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కెనడా మీద కూడా అన్నారు. ఈ ఆరోపణలు వస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మనకి కెనడా నుంచి ట్రబుల్ ఎప్పుడు తప్పదు, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు అక్కడ చిన్న స్థాయి వాళ్ళు వెళ్ళారు కెనడా, చిన్న స్థాయి వాళ్ళు అక్కడికి వెళ్ళగానే రిజర్ట్ చేసుకోవటానికి గొప్ప చెప్పుకోవటానికి చేసే వ్యవహారాలు ఇవన్నీ అది భారతదేశం మీద ఎక్కేమిటని చెప్పుకోవటానికి అది కొంతవరకు సాగిన కెనడా ముఖ్యత ఇంటర్నేషనల్గా కూడా పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల మనం అంతా జాగ్రత్తగా ఉండాలి. అలిగేషన్లు అవి వస్తూ ఉంటాయి కాబట్టి అదేదో కేర్ పిన్నట్టుగా కాకుండా కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఆ టెన్షన్ కెనడాలో ప్రస్తుతం పోయింది. డొనాల్డ్ ట్రంప్ అవ్వటం వల్ల డొనాల్డ్ ట్రంప్ కెనడా మీద చాలా విశేషమైన కోపం చూపెడతాం, వాళ్ళని సంగతి తెలుస్తూ ఉంటాం, ఇవన్నీ మనం చూస్తాం. జగమీత్ సింగ్ మినిస్టర్గా ఉండేవాడు ట్రూడో క్యాబినెట్లో, మొన్న అక్టోబర్ నవంబర్లో వదిలేశాడు గవర్నమెంట్ని. అతను నువ్వు అమెరికాలో అడుగు పెడితే నేను అరెస్ట్ చేసి ఇండియాకి పంపించేస్తా ఉన్నారు FBI డైరెక్టర్. ఎందుకంటే నువ్వు భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఎన్కరేజ్ చేశావు, నీ మీద ఛార్జెస్ ఉన్నాయని చెప్పారు. మళ్ళీ మాట్లాడలేదు, అప్పటి నుంచి మాట్లాడలేదు. అలాంటి వార్నింగ్ ఇచ్చారంటే కెనేడియన్కి ఒక పెద్ద పాలిటీషియన్కి అమెరికాలో అడుగు పెట్టలేదు. ఎంత నష్టం, పరువు నష్టం అంటే ఎంత నష్టం. సో ప్రస్తుతంగా మనం అనుకోకుండా భారతదేశానికి అనుకూల విధానాలు వచ్చింది కెనడాలో, మనం ఏం చేయకపోయినా వచ్చి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది, ఏం చేస్తారు చూడాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే భారతదేశం కూడా ఖాళిస్తానీ ఎలిమెంట్స్ని కెనడాలో అమెరికాలో వాళ్ళని భారతదేశానికి పంపాలి, ఎక్స్ట్రాడైట్ చేయాలి, ఇక్కడ ట్రయల్ చేయాలి అని అడిగాం. కొంతమంది ఇక్కడికి వస్తే చాలా వరకు సోబర్ అయిపోతారు, సోబర్. ఎందుకంటే అలా జరుగుతుంది వాళ్ళ కళ్ళు అనుకోలేదు. అందువల్ల భారతదేశం కొంచెం కేర్ఫుల్గా ఉండి అదృష్టం కలిసి వస్తే మనకి ఈ ఇబ్బంది కొన్ని సంవత్సరాలు తగ్గుతుంది అని మనం భావిస్తాం. అంటే అసలు ఈ ఖలిస్తానీ కార్యకలాపాలకు కెనడా సపోర్ట్ చేయడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటారా, లేదంటే భారతే కెనడా అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటుందని అనుకోవాలా? భారత్కి కెనడా ఖాళిస్తాన్ ఎలిమెంట్స్ వెళ్ళి అక్కడ ఏదో ఖాళిస్తాన్ ఇచ్చేస్తాం, ఇలా చేస్తాం, ఒక దేశం అయిపోతుందని డబ్బులు కలెక్ట్ చేసి చేస్తున్నారు. అది కెనేడియన్ పాలిటీషియన్స్ ఎందుకు సపోర్ట్ చేస్తారంటే ఆ చిన్న 20 ఎంపీలు ఉన్న పార్టీలు, 15 ఎంపీలు ఉన్న పార్టీలు ఎప్పుడైనా వాళ్ళు సపోర్ట్ అవసరం వచ్చి చేస్తాయి. సో మనం తలుసుకుని చేయట్లేదు, వాళ్ళు చేసే పనికి మనం రియాక్ట్ అవుతాం. భారతదేశం వాళ్ళు చేసే పని లేకపోతే మనకి ఏం ఇంట్రెస్ట్ లేదు. కెనడా మనకి పెద్ద సంబంధాలు లేవు, కెనడా మనకి మినిమం సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ గురించే మనకి నెగటివిటీ అంతా వస్తుంది. ఒకనప్పుడు కెనడాకి భారతదేశానికి చాలా మంచి సంబంధాలు ఉండే. ఈ 15-20 సంవత్సరాలు బట్టి ఎప్పుడైతే భారతీయులు ఎక్కువ మంది సెటిల్ అయ్యారో కొన్ని ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకు కూడా రహస్యంగా పాకిస్తాన్, చైనా సపోర్ట్ చేస్తున్నారు, గొడవ పెట్టండి అని భారతదేశానికి చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి చేస్తున్నారు. లేకపోతే ఎవరు చేస్తారు? ఇదంతా హడావిడి ఆర్గనైజింగ్. సో పాకిస్తాన్, చైనా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఇంగ్లాండ్లో అదే చేస్తారు, ఆస్ట్రేలియాలో అదే చేస్తున్నారు, అమెరికాలో అదే చేస్తారు. ఒక ఇబ్బంది, ఒక ఇరిటేషన్.
అది మన డిప్లొమాట్స్కి అలర్ట్కి అలవాటు పడ్డాం కాబట్టి ఇది ట్యాక్ట్ఫుల్గా డీల్ చేస్తూ వస్తున్నాం. యా అండ్ మీరు అన్నట్టుగా భారత్ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం భారత్ కూడా తన హక్కులను కాపాడుకోవడం కోసం గట్టిగానే రిటార్డ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదంటారా? బాగా ఉన్నది కాబట్టి మనం చేస్తున్నాం కదా. వాళ్ళు మొదలైన లొంగిపోలేదు కదా. ఎప్పుడైతే కెనడా ఈ ఆరోపణలు చేస్తాం, మన ఎంబసీ మూసేసి అంబాసిడర్ వచ్చేసాడు. భారతదేశం కెనడా హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు. చాలా తక్కువ దేశాలతో భారతదేశం ఇలాంటి పని చేస్తారు. అప్పుడు చైనాతో కొన్నిసార్లు చేసింది, పాకిస్తాన్తో చేస్తాం ఇప్పుడు అంతే. కెనడాతో కూడా చేసాం, ఈ ఆరోపణలు వచ్చినాయి అని. భారతదేశం కూడా చాలా స్ట్రాంగ్. మరి ఇప్పుడు మనం చేసేటువంటి ఈ చర్యల్ని మళ్ళీ రెండు దేశాల మధ్య ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయంటారా ఈ రకంగా ఇంత ఓవర్ బోర్డ్గా ఇన్ కేసు వెళ్తే? అది పెద్ద మనకు తప్పదు. మనం ఎక్కడైనా ఒక సంబంధంలో ఎవరైనా ట్రబుల్ క్రియేట్ చేద్దామంటే మనకు తప్పదు, మనం రియాక్ట్ చేయాలి. వాళ్ళని బ్రతిమాలితే ఆగరు కదా. తిరిగి మనం అటాక్ ఇస్తామంటేనే ఆగుతారు. అవకాశం వచ్చింది, అటాక్ ఇచ్చాం. ఆ మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తాను. 2017లో ట్రూడో భారతదేశానికి వచ్చాడు. ఒక ఇన్విటేషన్ మీద వచ్చాడు, వస్తానన్నాడు. వస్తే అతను ఏం చేశాడు ట్రూడో? అతనితో పాటు సిక్ మినిస్టర్స్ని తీసుకొచ్చాడు, సిక్ పాలిటీషియన్స్ని తీసుకొచ్చాడు డెలిగేషన్. వాళ్ళందరూ ఖాళిస్తానికి సపోర్ట్ చేస్తూ భారతదేశం తిరుగుతా ఉన్న మంత్రులు. ఎందుకు తీసుకొచ్చాడు? మిస్టివస్గా తీసుకొచ్చాడు. మేము వస్తాం, మీతో మేము రాష్ట్రపతి భవన్కి డిన్నర్కి వెళ్తాం, మేము ఉంటాం. వాళ్ళ వాల్యూ పెరుగుతుంది కదా, అప్పుడు వాళ్ళ స్టేచర్ పెరుగుతుంది కదా. ఆ సమయంలో 4 మంత్రులతో వచ్చాడు. అప్పుడు భారతదేశం రియాక్ట్ అవ్వదు. నువ్వు వాళ్ళతో వస్తే నువ్వు దేశంలోకి వచ్చినా నేను రికగ్నైజ్ చేయం, నీకు రిసెప్షన్ ఇచ్చేది క్యాన్సిల్ చేశాం. చాలా గొడవ అయిపోయింది 2017లో. ఆ 10 రోజులు చూడో ఉండి చాలా ఇబ్బంది పడ్డాడు, అవమానం పడ్డాడు. కానీ వాళ్ళని వదలలేదు. ఆఖరిని రాష్ట్రపతి భవన్ డిన్నర్కి మాత్రం వాళ్ళని రానివ్వకుండా చేశారు. అలాగే పంజాబ్లో పెద్ద రిసెప్షన్ ఉంటే అప్పుడు పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరేందర్ సింగ్ అన్నాడు, నువ్వు ఆ మంత్రులతో వచ్చావు, ఆ మంత్రులు స్టేజ్ దగ్గర రావడానికి వీలేదు, మీటింగ్కి రావడానికి వీలేదు, అప్పటి వరకు నీకు రిసెప్షన్ ఇవ్వమన్నాడు. సో ట్రూడో చాలా సిగ్గుపడ్డాడు, అవమానం పడ్డాడు. ఆ బ్యాక్గ్రౌండ్తో భారతదేశాన్ని ఎంబారెస్ చేయడానికి అతనితో ఎక్స్ట్రీమిస్ట్ తీసుకొచ్చి ఆయనతో పెద్ద అఫీషియల్స్ లాగా వెళ్ళి రాష్ట్రపతి భవన్ అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళ స్టేచర్ పెంచుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి, ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి, ఇక్కడ మీటింగ్స్లో ఏం చెప్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎవరు కాస్తాం. అందువల్ల భారతదేశం వాళ్ళని బాయ్కాట్ చేయటం, ఆ బిటర్నెస్ ఉన్నది ట్రూడోలో. ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడాడు, అల్లరి చేశాడు. కానీ రెట్రిబ్యూటివ్ జస్టిస్ అంటారు, అంటే ఇమీడియట్గా జస్టిస్. విశేషంగా అతని మీద నెత్తి మీద ట్రంప్ ఎలక్ట్ అవగానే అతని మీద పడతాం, అతని పదవి దిగి అవమానంతో పోవటం. ఫస్ట్ టైం 15 సంవత్సరాల్లో అతను రాజకీయంలో ఏ ఎలక్షన్కి పోటీ చేయకుండా ఉండటం, అదంతా జరిగింది. భారతదేశం చాలా స్ట్రిక్ట్ స్టాండ్ తీసుకుంటారు ఇలాంటి విషయాలు, లెక్క పెట్టదు. ఎందుకంటే మన డిప్లొమాటిక్ సర్వీస్ కూడా ఎప్పటి నుంచో బ్రిటిష్ హయాం నుంచి వచ్చింది. భారతదేశం స్వతంత్రం వచ్చాక బలపరిచారు. చాలా టాప్ పీపుల్ వస్తారు ఫారెన్ సర్వీస్లోకి. వాళ్ళ అన్ని ఐడియాలు ఉంటాయి, అన్ని ఇష్యూస్ మీద అభిప్రాయాలు ఉంటాయి. ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలి, ఈ సమస్యను ఎలా ట్యాకిల్ చేయాలి, ఇతర దేశాలు ఎలా ట్యాకిల్ చేస్తారు, మన చరిత్రలో ఎలా ట్యాకిల్ చేస్తారు, అసెస్ చేస్తారు. అందువల్ల మీకు పక్కన ఇంకో విషయం, చైనాతో మనకి 2020 ఏప్రిల్ నుంచి విశేషమైన గొడవ అయినా మన ఫారెన్ మినిస్టర్ ఆయన అనుభవంతో, మన ఫారెన్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ అనుభవంతో ట్యాకిల్ చేశాం చైనాని. చైనా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. సో అందువల్ల భారతదేశం ట్యాకిల్ చేస్తాయి. మనకు అనుకోకుండా అదృష్టం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అవటం వల్ల ఆ దేశం కన్ఫ్యూషన్లో పడిపోయింది. మనం కలిపేస్తాం, లేకపోతే మీ మీద ట్యాక్స్లు వేస్తాం, మీకు $200 బిలియన్ ఇస్తాం, దేనికి మా సొమ్ములు తినేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా రోజు తిడతాం. సో వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ అంత లేదు, ఫోకస్ లేదు. ఇప్పుడు అమెరికాతో పడాలి వాళ్ళ యుద్ధం, వాళ్ళ సర్వైవల్. పక్కనున్న కింద ఉన్న అమెరికా, ఒకే ఒక నేబర్ ఉన్నారు కెనడా.
అమెరికా. వాళ్ళతో సరిగ్గా గెట్ ఆన్ అవుతుంది. ప్రతి దేశానికి ఎంతో మంది నేబర్స్ ఉంటారు. కెనడాకి ఒకే నేబర్ అమెరికా. వాళ్ళతో గెట్ ఆన్ అవట్లేదు. అమెరికా పవర్ఫుల్ దేశం. వాళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ చాలా పవర్ఫుల్ మ్యాన్ ఉన్న వ్యక్తి. వాళ్ళు చూసుకుంటున్నారు. భారతదేశానికి కొంచెం రెస్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. అంటే అమెరికా ఎలా అయితే బెదిరిస్తూ ఉందో కెనడా ఏమీ బెదరట్లేదు ఆ విషయంలో. కలిపేసుకుంటామన్నా కూడా సరే చూసుకుందాంలే కమ్ వాట్ మే అన్నట్టుగానే వాళ్ళు దుందుడుగ్గా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం భారత్పై కూడా, ఎందుకంటే ప్రధాని మారినా కూడా వాళ్ళ స్వరముగా భారత్పై వాళ్ళు చూసేటువంటి దృష్టి మాత్రం మారట్లేదు. సేమ్ అదే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు ఇంటెలిజెన్స్ సర్వీస్ అన్నారు, రిపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళు కొత్త ప్రైమ్ మినిస్టర్ మైక్ కానీ ఏం అనలేదు కదా, ఇంకా మైక్ కానీ నేను రిపేర్ చేస్తాను, మంచి సంబంధాలు పెట్టుకుంటాను భారతదేశంతో అన్నారు. ఎందుకంటే కొత్త ప్రధాని కెనడా ట్రూడో స్థలంలో ఎవరు వచ్చాడో అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ మనిషి. అతని కెరియర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కెనడాకి గవర్నర్ చేశాడు. అలాగే విశేషంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా గవర్నర్ చేశాడు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తెలుసు. భారతదేశం మీద చెడలేదు. నేను భారతదేశంతో తగు పెట్టుకోను అన్నాడు ఆల్రెడీ. సో భారతదేశానికి అంత ఇబ్బంది రాదు. ట్రూడో ఏంటంటే పర్సనలైజ్ అయిపోయింది ఆయన పాలిటిక్స్. ట్రూడోకి మన మీద కోపం వచ్చేసింది. ఎందుకంటే నేను చాలా గొప్పవాడిని, నా తండ్రి కూడా ప్రధానమంత్రి చేశారు, నాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు, భారతదేశం సంగతి తెలుస్తానని మనతో గొడవ. అలాగే 2017 నుంచి 2020 వరకు డొనాల్డ్ ట్రంప్తో కూడా గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ కక్ష సాధించాడు. అలాగే చైనా జీ జిన్పింగ్తో కూడా గొడవ పెట్టుకున్నాడు ట్రూడో. సో ఒక భారతదేశంతోనే గొడవ పెట్టుకున్నాడు అంటే మనకి ఏదో మన లోపం అన్నది. అందరితో పెట్టుకున్నాడు, తగు పెట్టుకున్నాడు, నవ్వుతా ఉంటాడు. కానీ లోపల ట్యాక్ట్లెస్, ఇమ్మెచ్యూర్ మనిషి బయటికి, ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఆయన చేసేది. ఎందుకంటే దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఆయన ధనవంతుడికి పుట్టాడు. పుట్టినప్పటి నుంచి తండ్రి ఒక ఫేమస్ పాలిటీషియన్ కెనడాకి. వాళ్ళ ఇంట్లో పెరిగాడు. సో రకమైన ఆంబం వస్తుంది, వంశపాలకుడు, దాంతో వచ్చే గీర పొగరు అన్నీ ఉన్నాయి వాళ్ళు. రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అండ్ ఇంకొకటి చాలా మందిని ఆలోచింపజేసేటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఆర్థిక వ్యవస్థ కెనడాలో బాగోలేదు. ఎక్కువగా ఇమిగ్రెంట్స్ వాళ్ళ పాపులేషన్ కోట్లతో ఉంటే సంవత్సరానికి 10 లక్షల మందిని తీసుకున్నారు వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 1,000 మంది వచ్చారు 10 సంవత్సరాల్లో. సో అక్కడ హౌసింగ్ లేదు, ఉద్యోగం లేదు, సోషల్ సర్వీసెస్ కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు ఎక్కువ ఇమిగ్రెంట్స్ తీసుకొని వాళ్ళు దెబ్బతీశారు. ఎక్కువ ఇమిగ్రెంట్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు కదా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, సిరియా నుంచి 5 లక్షల మంది రావటం, ఆ దేశం నుంచి ఏదో పెద్ద తీసుకున్నాక చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. ఒకనప్పుడు కెనడా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది. ఇప్పుడు అది మారిపోయింది. వాళ్ళు మళ్ళీ ఎలా రివైవ్ అవుతారు? ఇప్పుడు వాళ్ళ మొత్తం సిచ్యువేషన్ టెన్స్గా ఉన్నారు కాబట్టి భారతీయులు కూడా ఇబ్బందిగా ఉన్నారు. ఆ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేద్దాం అనుకున్న వాళ్ళు, అక్కడ బ్రతుకుదాం అనుకున్న వాళ్ళకి కష్టాలు అనిపిస్తుంది. కాబట్టి అది జనరల్ ఓవరాల్ సీన్. అదేదో భారతీయుల మీద ఫోకస్ అవుతున్న సీన్ కాదు. అయితే ఈ వివాదం ఏమైనా టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య పోతుందంటారా? లేకపోతే చినికి గాలివాన్ లాగా మారి చివరికి రెండు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు కూడా దారితీసే పరిస్థితులు ఏర్పడతాయంటారా? అదేం లేదు. చైనా మనకి యుద్ధాలు వచ్చేది లేదు, తెగింపులు ఉంటాయంటే ఎంబసీలు అవి తగ్గిపోతాయి. మనకి కెనడాకి పెద్ద వ్యవహారం లేదు, వ్యాపారం లేదు, సంబంధాలు లేవు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి అదే సంబంధం. దాంట్లో కొద్దిగా ఇబ్బంది జనరల్గా రావచ్చు. యుద్ధం ఉండదు, ఏముండదు. కెనడా ప్లేట్ నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు మనం మెల్లిగా తప్పుకోవటం, లో కీగా డీల్ చేయటం బెటర్. లో కీగా అంటే వాళ్ళతో సంబంధాలు ఎప్పుడు ఏ దేశమైనా ఆడి లెక్కెంత అనుకోవడం. సంబంధాలు బాగు చేసుకోవటానికి ఎప్పుడు డిప్లొమాట్స్ ట్రై చేస్తూ ఉన్నారు. ఏ అవకాశం దొరికినా మంచిగా రావటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి. మన విరోధీలు బాధపడుతూ ఉంటారు. వాళ్ళతో స్నేహానికి ట్రై చేస్తూ ఉండగా చాలు. అందువలన తప్పకుండా
కెనడాతో మనకి ప్రస్తుతం కొంచెం రిలీఫ్ వచ్చింది. ఆ రిలీఫ్ అనుకోకుండా వచ్చింది. ఒకవేళ మైక్ కార్ని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతే, ఆయన ఎవరు సపోర్ట్ లేకుండా అవుతే గొడవేలు, లేకపోతే కన్జర్వేటివ్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కష్టంగా అనిపిస్తుంది అన్నారు. వాళ్ళు వస్తే అసలు గొడవే లేదు. సో ఇప్పుడు ఏదైనా ఆ ఖాళిస్తాన్ ఎంపీల మీద సపోర్ట్గా ఆధారపడకుండా ఉంటే వచ్చే ప్రభుత్వం చాలా వరకు ఈ ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ అయిపోతాయి. వాళ్ళ మీద ఆధారపడి ఫామ్ చేసిన గవర్నమెంట్ భారతదేశానికి అంత ఇబ్బంది లేదు. ఎందుకంటే కెనడా ఫస్ట్ ప్రాబ్లం, ఇప్పుడు అమెరికా. ట్రంప్ ఉన్న నాళ్ళు అతను ఊరుకోడు, ఏదో రకంగా కెనడాని లొంగేయాలనే చూస్తున్నాడు. చాలా మండిగా, ధైర్యంగా, ఎటకారంగా కెనడాని ట్రీట్ చేస్తున్నాడు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ చరిత్రలో ఎప్పుడు ఎవరు ఇలా ట్రీట్ చేయలేదు కెనడా. ఏదో పెద్ద మన నేబరు అని గౌరవపూర్వకంగా అమెరికా తెల్లవాళ్ళు అని చూసేది, అది పోయింది. సో ఇప్పుడు ఎలాగ ఇవాల్వ్ అవుతాయి? ఏప్రిల్ 28న ఎలక్షన్ తర్వాత లిబరల్ అంటే ఇప్పుడు ఉన్న పార్టీ అధికారంలోకి వస్తారా, లేకపోతే వ్యతిరేక కన్జర్వేటివ్స్ వస్తారా? ఫామ్ చేసే గవర్నమెంట్ న్యూ డెమోక్రాటిక్ పార్టీ మీద ఆధారపడి ఉంటారా? అమెరికా ఏం చేస్తుంది? ఇప్పుడు కొన్ని టారిఫ్స్ వేస్తుందా? ఎలక్షన్ ఆగే వరకు ఆగుతుందా? ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశం కొంచెం నిశ్శబ్దంగా ఉండి క్వైట్గా డిప్లొమసీ చేసి ట్రబుల్స్ తగ్గించుకోవాలి. అది గొప్పతనం. ప్రతి దేశం వాళ్ళ డిప్లొమాట్స్ని, రాయబారాల్ని దౌతు రిలేషన్షిప్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి, ట్రై చేయాలి, ఎప్పుడు వదలకూడదు. అది ఎందుకంటే డిప్లొమసీలో గెలిచేది యుద్ధం లేకుండా గెలుస్తాం, ఖర్చు లేని గెలుపు. కొంచెం ప్రయత్నాలు చేసి యుద్ధంతో గెలవటం వేరు, డిప్లొమసీతో గెలవటం వేరు. డిప్లొమసీ అంటే మనం దౌత్య సంబంధాలు, మన మనుషులు పెడతాం, మన అంబాసిడర్స్ మాట్లాడతాం, వెనకాల మాట్లాడతాం, రహస్యంగా మాట్లాడతాం, మంచి సంబంధాల కోసం ట్రై చేసుకోవటం. అలాంటి విజయం అయితే యుద్ధం విజయం కూడా పనికిరాదు. అది భారతదేశం వదలకూడదు. కెనడా ఏ దేశంతో అయినా మనం ఎప్పుడు ఓపెన్ డోర్, మంచి సంబంధాలకి మీ తలుపు మూసేసామని మాత్రం రాదు. ఓపెన్ డోర్ పాలసీ, వీఆర్ రెడీ ఫర్ గుడ్ రిలేషన్స్ అని ఆ పాలసీయే ఉన్నది భారతదేశానికి. ఆ పాలసీయే ముందుకు వెళ్తుంది. కొన్ని రోజుల పాటు తర్వాత ఎప్పుడు ప్రపంచంలో ఇష్యూస్ అన్ని స్టాటిక్గా ఉండవు కదా, అలా ఉండవు కదా, మారిపోతూ ఉంటాయి. యాక్టర్స్ మారిపోతూ ఉంటారు, పరిస్థితులు మారిపోతాయి, ఎదురు చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ స్పై ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు భారత్తో పాటు అమెరికా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కుట్ర చేస్తున్నాయి, కెనడాలో జోక్యం ఎక్కువైంది అనేటువంటి కంప్లైంట్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తుందంటారు? అమెరికా చాలా ఇన్సల్టింగ్గా కెనడాని ట్రీట్ చేస్తారు. మీరు అడుక్కొని తినేవాళ్ళు, మా మీద బ్రతుకుతున్నారు, ఎక్స్ప్లాయిటర్స్, మీరు పారాసైట్స్, మాతో కలిసిపోండి, అసలు మీకెందుకు, ఇదే చాలా అవమానంగా ట్రీట్ చేస్తున్నారు. సో అది తగ్గదు, అది ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఏం చేయలేరు, అమెరికాని ఏం చేయలేరు. మాటలతో ఏదో ఛాలెంజ్ అంటున్నాడు, అంతేగాని అంతవరకులోనే ఆగిపోతారు. ఆ మైక్ కార్ని మేము లెక్క పెట్టాం, మీ సంగతి తెలుస్తూ ఉన్నాడు. ఉంటున్నారు ఒక నెగోషియేటింగ్ స్టాన్స్ అంటారు. మేము బలంగా ఉన్నాం, మీ లెక్క లేదని కూర్చోటానికి, బల దగ్గర కూర్చోటానికి. సో కెనడాకి అనుకోని ఇబ్బంది వచ్చింది అమెరికా నుంచి. ఎప్పుడు వాళ్ళు కళలో అనుకోలేదు అమెరికా ఇలాంటి పని చేస్తారా. మూసేస్తాం, మీ మీద ట్యాక్స్లు వేస్తాం, సుంకాలు వేస్తాం, మీ సామాన్లు రానేమో, ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేయాలి, మీరు మాతో కలిసిపోండి, మీకు ఏమన్నది ఏంటి, ఇది ఒక దేశమా అంటున్నారు. సో ఇవన్నీ ఉండగా వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా షేక్ అయిపోతుంది కదా, వాళ్ళ విశ్వాసం వాళ్ళ కూడా షేక్ అయిపోతుంది కదా. మీ పక్కింటి వాళ్ళతో మీరు తగు పడలేకపోతా ఉంటే కనీసం మీరు బయట వాళ్ళతో వెళ్ళి ఏం తగు పెట్టుకుంటారో అక్కడే కూర్చుంటారు. సో కెనడాకి శాపం లాగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ రావటం కెనడాకి శాపం, మనకు మంచి అవకాశం. మన విరోధిని ఆయన చూసుకుంటున్నాడు. చాలా అదృష్టం భారతదేశానికి, అనుకోని అదృష్టం కలుస్తుంది. కానీ మరి భారతదేశానికి అదృష్టం అని మీరు చెప్తున్నారు, కానీ ట్రంప్ చేష్టలు చూస్తే ఆయన చెప్పే మాటలకు ఆయన చేతలకు ఎక్కడ పొంతన కుదరదు మనకి. ఓ పక్కనేమో మోడీ నాకు స్నేహితుడు అంటాడు, భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి అంటాడు, కానీ పెట్టాల్సిన ఫిట్టింగ్ అన్నీ పెడతా ఉంటాడు. అక్కడ నుంచి మన పిల్లల్ని పంపించేయడం కావచ్చు, H1B వీసాల్ని కొంచెం స్ట్రిక్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఇప్పటి వరకు ఆయన చేసింది తప్పేం లేదే భారతదేశానికి. ఇల్లీగల్గా వెళ్ళిన పొమ్మన్నాడు, మనం పొమ్మంటున్నాం కదా, దాంట్లో తప్పేం లేదు. భారతదేశం కూడా తప్పు కాదన్నా, మీరు ఎవరు వెళ్ళమన్నారు అలా.
కొంతమంది స్టూడెంట్స్కి వీసాస్ మీద వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. అది మన వాళ్ళు కాబట్టి మనకి జాలి ఉన్నది, అక్కడ ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు చట్టం బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు ఏం చేయలేదు ట్రంప్ భారతదేశం మీద. ఏదో మాటలు ఇటు అటు అన్నారు. భారతదేశం మీద తప్పకుండా మోడీ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నది. సాఫ్ట్ కార్నర్. మోడీ అతను గౌరవంగా చూశాడు. మోడీ అతన్ని మర్యాదగా చూశాడు. అమెరికాలో పెద్ద మీటింగ్ పెట్టాడు. భారతదేశంలో అతిపెద్ద మీటింగ్ పెట్టి గౌరవం ఇచ్చాడు. మిగతా దేశం వాళ్ళు ఎవరు చేయలేదు అని ఉన్నారు. ఆపోజిట్ ట్రూడో వాళ్ళందరూ ఎటకారంగా ట్రీట్ చేసేవారు ట్రంప్. సో భారతదేశానికి ఇప్పటి వరకు డ్యామేజ్ ఏం చేయలేదే. ఆయన చేసుకుంటా పోతున్నారు కరెక్ట్గా. మన ట్యాక్సెస్ హై ఉన్నాయి, తగ్గించమంటున్నారు, తగ్గిస్తాం. ఎందుకంటే ఇంకో సామాన్లు కొనుక్కుంటాం అమెరికాని. సో అది పెద్ద మనం ఇప్పటి వరకు ఏం డ్యామేజ్ చేయలేదు కదా. అంటే H1B వీసాని చాలా అంటే కఠినతరం చేశాడు. అక్కడ దాన్ని కట్టాల్సినటువంటి ఫీజుని కూడా $210కి పెంచాడు. ఆ తర్వాత ఒకటేసారి అప్లై చేసుకోవాలనేటువంటి రూల్ తీసుకొచ్చాడు. ఇవన్నీ అంటే అక్కడ మన ఉన్న వాళ్ళకి ఇది కొంత నష్టం కలిగించేటువంటి చర్య. వాళ్ళకి నష్టం ఉందినా మనం ఒక్కళ్ళ మీద ఫోకస్ అవ్వలేదు కదా. ఆ పాలసీ చేస్తున్నారు. మన స్ట్రాటజీ ఏంటంటే ట్రంప్తో డైరెక్ట్ అటాక్ ఇస్తే చేయడు, వ్యతిరేకం చేస్తాడు. మెల్లిగా సాఫ్ట్గా అతన్ని డీల్ చేస్తాడు. అతను చెప్పిందంతా ఒప్పుకుంటున్నాడు. అది సాఫ్ట్ చేస్తున్నాడు. వాడి అడ్మినిస్ట్రేషన్ అతను వెనకాల వెళ్తున్నారు. వాళ్ళు ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు. అవన్నీ చేస్తున్నారు. ఇంకా అది భారతదేశం చేయవలసిందంతా చేస్తారు, సాఫ్ట్గా చేస్తారు. సో అందువల్ల మనం స్పీక్ చేసి చూడాలి. తొందరపడటానికి వీల్లేదు. ఇందాక అనుకున్న మాట, ఫారెన్ రిలేషన్స్లో తొందరపడకూడదు, మాటలు జారకూడదు. అదర్వైజ్ జారిపోయినా మన మాటలు జారకూడదు. చైనాతో మనకి సంబంధం చెడిపోయినప్పుడు ఏప్రిల్ 2020 నుంచి ఒక్కసారి కూడా చైనా పేరు తీయలేదు. ప్రైమ్ మినిస్టర్ పేరు ఎత్తలేదు. ఎందుకంటే చైనా ఎలాంటి దేశం అంటే వాళ్ళ ప్రెస్టీజ్ ఫేస్ కోసం బ్రతికే పీపుల్. వాళ్ళ పేరు ఎత్తకుండా డీల్ చేశాం. ఇక్కడ మోడీకి ఉన్న వ్యతిరేకం వాళ్ళ పేరు చెప్పండి, చైనా చెప్పండి అని చెప్పి అలా చేద్దామని చేసినా ఒప్పుకోలేదు. సో దౌత్య సంబంధాలతో మనం పేషెంట్గా డీల్ చేయాలి. ట్రంప్ అన్నాడు, మన స్నేహితుడు అన్నాడు, అది అవన్నీ పలికిరావు. ఆయన ఏదో అంటాడు, మళ్ళీ మర్చిపోతాడు. ఆయన తప్పని తెలుసు, బాగా తెలుసు. మన ఫారెన్ మినిస్టర్ ఏమన్నాడు, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక చాలా దేశాలు అన్కంఫర్టబుల్గా ఉన్నారు, మనం ఏం అన్కంఫర్టబుల్గా లేము, చాలా కంఫర్టబుల్గా ఉన్నామన్న. అందువల్ల దాంతో ముందలుగా పాజిటివ్గా వెళ్ళిపోవాలి భారతదేశం. తప్పదు. ఏదో వీసాలు ఎలా చేశాడు, హైదరాబాద్లో మనం అన్నా తెలుగు వాళ్ళు ఎలా చేశాడు, అయితే మంచోడు కాదు, కుదరవు. అది స్లోగా ట్యాకిల్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇష్యూస్ ట్యాకిల్ చేయాలి. అమెరికాతో వెంటనే ఒక ఇష్యూ మీద వాళ్ళతో సంబంధం పెట్టుకుని పాస్ చేసుకుంటే మనకి నష్టం వచ్చేస్తాయి. ట్రంప్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు పవర్ఫుల్గా ఉంటాడు. మన విరోధులందరినీ అతను అటాక్ చేస్తున్నాడు. చైనాని, పాకిస్తాన్కి స్థలం లేకుండా చేశాడు, కెనడాని పక్కన తోసేశాడు. ఏం కావాలి? కొన్ని 50,000 వీసాలు, 60,000 వీసాలే ఇస్తాడు. 10,000 తగ్గినాయా, ఎక్కువ తగ్గినాయా చెప్పలేము. అతను అన్న మాట కూడా ఏమన్నాడు, అమెరికాలో చదివిన ఇండియన్స్ అందరికీ డిగ్రీ రాగానే గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలి అనేవాడు. సరే కూడా అక్కడే గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలంటున్నాడు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా లైన్లో వాళ్ళు నిలబడిపోయి న్యాయం కాదు ఎన్నోసార్లు అన్నారు పేషెంట్. సో మనం ఎదురు చూడాలి పాజిటివ్గా. కెనడా ఏంటి, అమెరికా ఏంటి, అన్ని దేశాలతో డిప్లొమసీ అంటే పేషెంట్గా డీల్ చేయాలి, పర్సనల్గా తీసుకోకూడదు. చైనీస్ డిప్లొమసీ 100 సంవత్సరాలు సేమ్ పాలసీ ఫాలో అవుతారు. చైనీస్ డిప్లొమసీ అందుకనే వాళ్ళ సేమ్ పాలసీ ఉంటారు. కమ్యూనిస్ట్ చైనా చేసేది గత 80 సంవత్సరాలు, వాళ్ళు ముందలు చేసేది వాళ్ళ సమ్రాట్, సేమ్ పాలసీ, సేమ్ స్టైల్, ఏం మారలేదు. అది పేషెంట్గా స్ట్రాంగ్గా చేస్తావు. అది భారతదేశం కూడా నేర్చుకోవాలి. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.